I am Renka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పైన థర్డ్ పార్టీ పైన ఈరోజు మీ పర్సన్ పడుకునే ముందు వారి థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి. నేను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది. మీ పర్సన్ నేమ్ కూడా మీరైతే మనసులో 3 times అయితే చెప్పుకోండి. నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీ సపోర్ట్ తోటి నా ఛానల్ అనేది ముందుకు పోవడం అనేది జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. నేను వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చెప్పుకుందామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే పర్సన్ బాగా ఆలోచిస్తూ ఉన్నారు. 24/7 తన మైండ్లో థాట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. మరి అవి మీ పైన ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ పైన ఎలా ఉన్నాయి అని అయితే రీడింగ్ అయితే చెప్పుకుందామండి. ఎయిట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ సోర్స్, ద వరల్డ్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, ద స్టార్, 6 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్. కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి. వారు ఏమంటూ ఉన్నారంటే, నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్లనే నాకు ఇలాంటి స్టేజ్ అనేది వచ్చింది. ప్లస్ మీకు కూడా నేను ఇబ్బందులు అనేది మీ పర్సన్ అయితే మిమ్మల్ని పెట్టి మీరు తన నుండి మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారండి. మీ పర్సన్ అయితే తను ఒక రాక్షసత్వం ఉన్న పర్సను. అందువల్ల మిమ్మల్ని గొడవలకు గురి చేసి, లేదా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అదర్ పర్సన్స్ తోటి మిమ్మల్ని వెళ్ళిపోయే అంత వరకు తను ఎలా అంటే ఒక పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీ పైన పగ అనేది పట్టేసి, పాము పగ అని అంటారు కదా, అలా పట్టేసి మిమ్మల్ని తన లైఫ్లో నుండి మూవ్ అని వెళ్ళిపోయేలాగైతే చేశారండి. తనైతే వెరీ డేంజరస్ డెవిలిష్ నేచర్ ఉన్న పర్సను. తను థర్డ్ పార్టీని కావాలని తనకు ఇష్టంతో తన కోరుకున్న విధంగా తన లోపల చాలా ఎగ్జైట్మెంట్గా తనని ఎంటర్టైన్మెంట్ చేసేలాగా థర్డ్ పార్టీని పక్కన పెట్టేసుకొని మీ లైఫ్ తోటి మీ పర్సన్ అయితే గేమ్ అయితే ఆడుకున్నారండి. అది ఆడవారైనా మగవారైనా ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. కానీ ఆ థర్డ్ పార్టీ ఎలాంటి వారంటే
సైలెన్స్గా ఉంటారు. వారు మీ పైన ఆ థర్డ్ పార్టీ వారు అంటే కలెక్టివ్ పైన థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఏంటి అంటే మిమ్మల్ని మీ పర్సన్ ముందు బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చూపెట్టడం, నెగిటివ్గా, మీకంటే తను బెటర్గా ఉన్నానని, అంటే తను మీ పర్సన్కి ఆఫర్స్ అనేటివి ఇవ్వడం. అలా అంటే తన బాడీ పరంగానైనా లేదంటే ఎక్స్పోజ్ చేయడం, లేదా తన మాట్లాడి ఆ మాటలతోటి అది షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడి కూల్గా సమాధానం చెప్పుతూ తనకు అంటే ఎలా అంటే కాకి కథలు చెప్పినలాగా ఎమోషనల్ బూస్టు, తను పడిపోయే విధంగా ఐస్ చేసుకుంటూ తనని అలాంటి మాటలతోటి ఆకట్టుకోవడం, లేదా తనకి కావలసిన ఫుడ్డు పెట్టి అరేంజ్ చేయడము, అలాంటివైతే ఆ థర్డ్ పార్టీ అయితే చేసేవారు. చేసేసి మీ పర్సన్ని తన వైఫ్ తన చుట్టూ తిరిగేలాగు చేయడం, అలాంటి సిచ్యువేషన్స్ అయితే థర్డ్ పార్టీ క్రియేట్ చేసేసింది. మళ్ళీ ఏదైనా గొడవలు అంటే థర్డ్ పార్టీ ఏం చేశారంటే ఫస్ట్ మీ పర్సన్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసేయాలన్నమాట తన పర్సనల్గా. తర్వాత ప్రాఫిట్ పొందడం అంటే ఇన్వెస్ట్ చేసిందంతా అసలు వడ్డీ కలిపి తీసుకుంటా అనేలాగా థర్డ్ పార్టీ ఒక స్కెచ్ చేసి ఒక పథకం ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసింది. అది మీ ఇంటెలిజెంట్, మీ క్లెవర్, మీ ఈగోయిస్ట్ పర్సన్కి అర్థం కాక ఇంత ప్యూర్ జెన్యున్ లవ్ కరెక్ట్ పర్సన్ అనేసుకొని వాళ్ళని పట్టేసుకొని మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయేంత వరకు అయితే మీ పర్సను తను మిమ్మల్ని తనకు మనశ్శాంతి లేనిగా మీరు చేసినట్టుగా క్రియేట్ చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేసి మంచిగా థర్డ్ పార్టీతో అయితే హ్యాపీగా ప్యాచప్ అయి ఎంజాయ్ చేసుకుంటా ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీకు గతంలో కలిగించారు. ఇప్పుడు థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే ప్రజెంట్ కూడా ఇంకా లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అయితే రన్నింగ్ అయితే అవుతున్నాయి. వారి ఇద్దరి మధ్యలో కూడా బాండింగ్ అనేది చాలా అంటే ఇక ఎలాంటి అంటే చాలా డీప్ అయిపోయి ఉన్నారన్నమాట థర్డ్ పార్టీ మీ పర్సను. అంటే ఇక వారిద్దరికి వారు లోకం తప్ప ఇంకెవ్వరూ లేరనమాట. అలాంటి ఎనర్జీలో ఉన్నారు. ఎవ్వరు ఎక్కడ పోయినా మనకు సంబంధం లేదు, ఎవ్వరు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, మనదైన లోకంలో మనం ఉంటాం అంతే, మనం ఎవరికి చిక్కము దొరకము అనేలాగా థర్డ్ పార్టీ మీ పర్సన్ అయితే లస్ట్ఫుల్ ఎనర్జీలనైతే ఉన్నారు. మీకు చేసిన దానికి కూడా ప్రజెంట్ పర్సన్ అయితే ఎలాంటి రిగ్రెట్ అలాంటి భావనతోటి కూడా లేరండి. తను ఏం కోరుకుంటున్నారంటే మీ నుండి టోటల్గా రిమూవ్ కావాలని కూడా కొందరు పర్సన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు. మీ పైన కొంచెం మీకు చేసిన దానికి బాధలాగా అలా కూడా ఫీల్ కావడం లేదు. ఎందుకు అని అంటే మా లైఫ్ మేము చూసుకున్నాం, మీరేమైపోతే మాకేంటి, మా లైఫ్ కోసం మేము కష్టం చేస్తున్నాం. మేము లైఫ్లో అంటే ఫ్యూచర్లో ఆ థర్డ్ పార్టీ వీరు హ్యాపీగా ఉండడం కోసం పర్సన్ థర్డ్ పార్టీ చాలా కష్టపడుతూ ఉన్నారంట. అలా అనుకోవడం వీరు ప్యాచప్ అయి హ్యాపీగానైతే ఉన్నారు. థర్డ్ పార్టీ కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అన్నమాట. అంటే డబ్బు లేదా మనకి ఎవరు ఏమనుకుంటే మనకేంటి, డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అని షుగర్ కోటింగ్ మాటలు పాస్ట్లో చెప్పారు. ప్రజెంట్ కూడా ఇంకా తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కాలే కాబట్టి మీ పర్సన్ని థర్డ్ పార్టీ కూడా ఇంకా రిమూవ్ అనేది చేయలేదు. తన లైఫ్లో అయితే ప్రజెంట్ ఇంకా కంటిన్యూషన్ జరుగుతుంది. మీ పర్సన్ తోటి కూడా ఆ థర్డ్ పార్టీ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి తను ఉంది, మీ పర్సన్ కూడా ఉన్నారు. ఇద్దరికి కూడా ఎలాంటి సిగ్గు శరం అనేటివి కూడా లేవు. అలాంటి ఎనర్జీస్లోనైతే ఉన్నారు. మీ లైఫ్ను మధ్యలో మిమ్మల్ని ఎలా అంటే మీ జీవితాన్ని అయితే సర్వనాశనం అయితే చేసేసారు. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీరు నాకు మంచి రోజులు వస్తాయా, నా లైఫ్ అనేది మారుతుందా,
అని మీరైతే అనుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఇప్పటివరకు నెగిటివ్ ఎనర్జీస్ అయితే చూశారు. కానీ నాకు పాజిటివ్ జరుగుతుందా? అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ఉంచారంటే ప్రజెంట్ హోల్డ్‌లో పెట్టారు. పూర్తిగా మిమ్మల్ని రిమూవ్ అయితే చేయలేదు. అంటే మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే కోర్ట్‌లో నడవడం, పెద్ద మనుషుల సమక్షంలో నడవడం, పోస్ట్ పోన్‌లు చేయడం, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీకైతే రన్ అవుతూ ఉన్నాయి. తను ఎవరెవరితోటి గొడవలు పెట్టించింది అదంతా కూడా స్కెచ్‌లు వేస్తూ ఉన్నారు. ఇంకా కూడా క్లోజ్ అయితే చేయలేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ అంటే మీరేమో మీకు థర్డ్ పార్టీ తెలిసేసరికి మీరు థర్డ్ పార్టీని చేజ్ చేస్తూ ఉన్నారు. మీరు థర్డ్ పార్టీని టోటల్‌గా చేజ్ చేయొద్దట. మీరు తననేమైనా అంటే మీ పర్సన్‌కి చాలా కోపం వస్తుంది. వాళ్ళది ప్రేమ బంధం, లవ్ అనేది విపరీతంగా హార్ట్ ఒకరికొకరికి ఇచ్చేసుకున్నారంట. అంత లవ్ బాండ్ అనేది ఉన్నది వాళ్ళ మధ్యలో. కెమిస్ట్రీ అనేది ఫుల్లుగా వర్కౌట్ అయ్యిందంట. వారు ఒకరి కోసం ఒకరు డీప్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్నే నెగిటివ్‌గా థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది. వారికే జస్టిస్ జరగాలని అంటూ ఉన్నారు. అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి జస్టిస్ కావాలి. న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. ఇద్దరు కలిసేసి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయడం. ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ ఎలా క్లోజ్ కావాలి అంటే మీతోటి రిలేషన్ అనేది, ఇలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు. నాకు కొత్త లైఫ్ అనేది కావాలి, న్యూ బ్రైట్, మనము డబ్బు పోగేసుకుందాము, మనమే కలిసిపోదాము, మనమే ఒక ఫ్యామిలీ లాగా ఉందాము, ఆ పర్సన్ ఏమైపోతే మనకేంటి అంటే వాళ్ళు ఎలా నా కోసం నువ్వు, నీ కోసం నేను, మధ్యలో వీళ్ళెవరు, మనల్ని అంటే మీ పర్సన్ ఎలా చేస్తున్నారంటే థర్డ్ పార్టీ పైన ఉన్న లస్ట్‌ఫుల్ ఎనర్జీ, ఆ డబ్బుకు ఆశపడి మిమ్మల్ని అయితే అది చేశారు. మీరు ఒక పెళ్లి బంధమైనా కూడా అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏం థింక్ చేస్తూ ఉన్నారంటే మీరు తనకి డబ్బు ఇట్లా అవన్నీ ఇచ్చేసి ఉంటే అవన్నీ కూడా మీకు ఇవ్వకుండా ఉండడానికి, మీవి అనేటివి మీకు రాకుండా ఉండడానికి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే తనకు మీ లైఫ్ తోటి ఇన్ని రోజులు ఎందుకు ట్రావెల్ చేశారనంటే మీ పర్సన్ మీతోటి ఆన్ అండ్ ఆఫ్ లాగా మీరు ఇచ్చేసిన ఏదైనా మీకు తిరిగి ఇవ్వడం తనకి ఇష్టం లేదు. ఇస్తే తనకి లాసు. అంటే తన దృష్టిలో మీవి మీరు తీసుకున్నా కానీ తను ఒక ఓటమిని అంగీకరించినలాగా ఫీల్ అవుతారన్నమాట. అది మీ పర్సన్‌కి ఇష్టం లేదు. మీ మిమ్మల్ని అందుకే టోటల్‌గా మీ పర్సన్ రిమూవ్ అనేది చేయడం లేదు. మళ్ళీ మిమ్మల్ని మీ లైఫ్ మిమ్మల్ని చూసుకొని ఉండనివ్వరనమాట. అంటే మీరు ఆ పర్సను స్టాంప్ అనేది వేసుకొనే ఉండాలనేది మీ పర్సన్ యొక్క ఫీలింగు. మీ మీరు ఏదైనా మిస్టేక్ ఏదైనా చేసిల్లనుకోండి, తనే మీవన్నీ తను లాక్కోవడానికి తను వేసిన ఒక పథకం అన్నమాట. అంటే మీరు చస్తేనా తను పెట్టే టార్చర్‌కి చావాలి. లేదంటేనా తనతోటి పోరాడి చావాలి. లేదా తనని చేజ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు అటు మీకు అంటే మీ పర్సన్ యొక్క ఉద్దేశ్యం ఏందంటే మీరు మనీ లాస్ కావాలి. మీ టైం వేస్ట్ కావాలి. మీ ఏజ్ అనేది అయిపోవాలి. అంటే మీరిప్పుడు మేబీ 30 ఉన్నారనుకోండి. ఇంకొక 10 ఇయర్స్ తనతోటి ఏదైనా ఫైటింగ్ చేసినా, లేకపోతే 5 ఇయర్స్ ఫైటింగ్ చేసినా మీ ఏజ్ అనేది అయిపోతుంది. తన లైఫ్ తాను హ్యాపీగా లీడ్ చేసుకుంటా ఉంటారు. తనకెట్లా సిగ్గుశరం అనేది లేదు. మీరు ఇది అంత క్లోజ్ కాబట్టి క్లోజ్ కాదు కాబట్టి మీరు వెయిటింగ్ చేసుకుంటూ, మీరు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు కదా! మిమ్మల్ని ఇలా కూడా బాధ పెడుతున్నామని వాళ్ళకొక సాటిస్ఫాక్షన్. అంటే ఎంజాయ్ అన్నమాట. శాడిజం అలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతున్నాయి. థర్డ్ పార్టీ అయితే ఎలా చెప్తే అలా చేస్తారండి. తనకి తన మదరు కనబడుతుంది ఇక్కడ. తన రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఇంకా తనకు మల్టీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. వారందరూ కూడా మీకు ప్రతి ఒక్కరు తెలుసా అండి కలెక్టివ్‌గా అయితే. మీరు వారందరిని కూడా క్వెషన్స్ నిలదీయడం, ఏం జరుగుతుంది అని అడగడము, మా పర్సన్ ఏంటి ఇలా చేస్తున్నారు అని మీరైతే ప్రతి ఒక్కటి మీరు క్వెషన్ చేసేసి ఆన్సర్ సమాధానం అయితే చెప్పే సిచ్యువేషన్‌లో అయితే మీరైతే ఉన్నారు. తను మీకు కానీ తను నిల్చొని మీకు సమాధానం చెప్పాడు. సమాధానం చెప్తే తనది మిస్టేక్ ఉంది కాబట్టి క్యాచ్ చేస్తారు కాబట్టి ఆ సమయాన్ని తను దాటేస్తాడనమాట. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి స్పేస్ అనేది పెడతారు. అంటే వాళ్ళు స్పేస్ అనేది పెడితే మనం అంటే కలెక్టివ్ ఏమైపోతారు, వెక్స్ అయిపోతారు.
వెక్స్ అయిపోయి ఏంటి నేను ఎన్నిసార్లు ఫైట్ చేయాలి, ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది అని మీరు వెక్స్ అయిపోయే వరకు, తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు మిమ్మల్ని హోల్లో పెడతారు. అక్కడ థర్డ్ పార్టీ తోటి ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయ్యి తన అనుకున్న గోల్ రీచ్ అవుతుందో మీ ఏజ్ అయిపోయే వరకు మీ పర్సన్ మిమ్మల్ని ఇలానే చేస్తారు. తర్వాత మీ ఏజ్, టైం వేస్ట్, మనీ లాస్ అన్నీ అయిపోయిన తర్వాత నీ అంటే ఎలా చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన గోల్డ్కైనా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యారేజ్ ఒక 5 years బ్యాక్ అయింది అనుకున్నట్లయితే, మీరు తనకి గోల్డ్ ఇచ్చేసిన అవి మీకు అప్పుడు చేపించిన ఖర్చులు, వాటిపైన ఇన్వెస్ట్ చేసింది, లేదా మీరు తనకి ఇచ్చిన దానికి మీకు కూడా తను బ్యాంకులో పెట్టేసుకోవడమా, అవన్నీ చేసుకొని మళ్ళీ అవన్నిటికి మీకు లాస్ అనేది చూపెట్టే తను ప్రాఫిట్ పొందుతాడు. వాటి వల్ల పొందేసి మీ మొహాన పడేయడానికి కూడా నేను పడేస్తున్నా అనేలాగా చేస్తారు. అసలు మీరు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ వస్తువులు అనేటివి అవి ఒకదానికి 4 రెట్లు అనేటివి అవుతాయి. అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మనము పర్ ఇయర్ అందులో వేసేస్తే ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు కూడా 4 అవుతాయి కదా. కానీ అదే మీ పర్సన్ ఏం చేస్తారంటే, తీసుకొని మీ దాంట్లో మీకు ఒక పర్సంటేజ్ ఇచ్చేసి మీ అన్నీ యూజ్ చేసుకొని అన్ని రకాలుగా నేను ఇస్తున్న ఇక పటు అనేలాగా చేసేస్తారన్నమాట. అంటే మీకు ఇవ్వడానికి మీరు తనని భిక్షం అనేది అడుక్కోవాలి. అలాంటి స్టేజ్. నీవు ఎవడికి కావాలి, నాకు ఇంత ఉంది, నా దాంట్లో నువ్వు ఎంత అని మీకు స్టేటస్ చూపిస్తారు. ఆ థర్డ్ పార్టీ కూడా అలాంటివి అన్నమాట. అంటే వీళ్ళు ఎలాంటిదంటే, ఇతరుల సొమ్ములు అనేటివి లాక్కునే పర్సన్స్. అంటే లాక్కొని బలవంతంగా మీకు ఇవ్వడం ఇష్టం లేదు కానీ తను లాగేసుకుంటారు. ఒకవేళ మీరు కనుక వైఫై అయినట్లయితే కలెక్టివ్ అలా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడానికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్, ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి. థర్డ్ పార్టీ తోటి లస్ట్ఫుల్ ఎనర్జీ తోటి అయితే ఉన్నారు. మీ ఏజ్, మీ టైం అన్నీ లాస్ కావాలని మీ పర్సన్ యొక్క ఫీలింగు. అందుకే తను థర్డ్ పార్టీ తోటి ఇలా మెయింటైన్ చేసుకుంటూ మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారు. థర్డ్ పార్టీకి ఆఫర్ చేశారు. థర్డ్ పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సన్. తనకి ఉన్నాయి లస్ట్ఫుల్ ఫీలింగ్స్, మీ పర్సన్కి ఉన్నాయి. థర్డ్ పార్టీని మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తిట్టినా తను ఏం రియాక్ట్ కాదు. ఎందుకంటే వారికి ఇద్దరికి రిలేషన్షిప్ అనేది ఉంది. ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి కూడా ఉండవు. అలా మళ్ళీ వారికే మీ నుంచి న్యాయం జరగాలి, మమ్మల్ని ఇలా చేస్తున్నారు, వీరి వల్ల మాకు మనశ్శాంతి లేదు, మా పరువు పోయింది, మా వాల్యూ పోయింది. అసలు వాళ్ళకి పరువు అనేదే ఉండదు. మీది కదా అండి, మీరు ఒక బంధం పరంగానే కదా పర్సన్తో లైఫ్లోకి వెళ్ళింది. మెన్ అయినా ఉమెన్ అయినా తను ఇలా చేసేసి మిమ్మల్ని గెంటేసి మాకు అన్యాయం జరిగిందని అనడం, లేదా మీ పంచాయతీ లేదా మీ గొడవ అయ్యే వారికి కూడా వారి లాంటి చెడ్డ పీపుల్నే తను ఇన్వాల్వ్ చేసేసి తనదే కరెక్ట్ అంటే డబ్బు అనేది పారేస్తారండి వారికి. పారేసి వారిదే రైట్ అనేలాగా చేసేస్తారనమాట. తన తప్పు ఒప్పుకోకపోగా తనకు మీది టోటల్గా మిమ్మల్ని లాస్ చేయడమే మీ పర్సన్ యొక్క ఉద్దేశం. అలా మళ్ళీ నేను ఏదో కష్టపడుతున్నాను, నా లైఫ్ నేను చేసుకుంటున్నా, నా వర్క్ నేను చేసుకుంటున్నా, వీరికి ఏం పని లేక నా దగ్గర ఉన్న డబ్బు కోసం, పెంటికల కోసం ఆశపడి నాతోటే ఉంటున్నారు వీరు అని మిమ్మల్ని ఒక నెగిటివ్గా చేసి చూపెట్టడం, మీ పైన నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనపడుతున్నాయి. మీ పర్సన్ అంత వరస్ట్ మెంటాలిటీ అయితే ఇలాంటి వాళ్ళు ఒక 100లో ఒకరు ఉంటారండి. అంటే ఒక సైకోయిజం, శాడిజం వాళ్ళు. ఇంకా వారికే జస్టిస్ జరగాలి, వారికే న్యాయం జరగాలి. ప్రబుద్ధులండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. వారు ఏంటంటే ఇతరులకి అన్యాయం చేసి మాకే జరిగిందని చెప్పే పర్సన్స్ అన్నమాట.
ఆహ్, ఎలాగైనా ఇతరుల జీవితాలతోటి ఆడుకుంటారు. మీ పర్సన్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్, బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్. మీకు మేబీ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి కూడా ఒక 3-4 ఇయర్స్ అయితే కనబడుతుందండి. మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే ఎలా ఆలోచిస్తున్నారంటే మీ టైము, మీ ఎనర్జీ టోటల్‌గా లాస్ చేసేసి తన లైఫ్‌లో నుండి మిమ్మల్ని తప్పియడానికి, అంటే మీ బెడద అనేది వదిలిపోతుంది అనేలాగా తనైతే ఒక రూట్ మ్యాప్ అనేది గీసుకొని పెట్టేసుకున్నారు. దాని ప్రకారం ఒక పథకం ప్రకారం చేస్తూ ఉన్నారండి. మీరు తన ఫేస్ పైన మీరు ఉమ్మేసినా గానీ తను రియాక్ట్ కాడు. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. అంటే ఎలాంటి సిగ్గు, శరం అనేది కూడా మీ పర్సన్‌కి అయితే లేదు. హ్మ్. వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాంటి వారే. వారి మదర్ క్యారెక్టర్ అయినా, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ అయినా వారైతే, ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా తను ప్యాచప్ అయ్యి కావడానికి కూడా తన సర్కిల్ కూడా అలాంటిదే. ఇవన్నీ మీకు తెలిసి ప్రతి ఒక్కటి మీరైతే మీ పర్సన్‌ని నిలదీయడం, క్వెషన్ చేయడం, ఏంటి మరి నా లైఫ్ తోటి ఎందుకు ఆడుకుంటున్నావు? అలాంటి వాడివి లేదా అలాంటి వ్యక్తివి నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావని మీరైతే మీ పర్సన్‌ని చాలా సార్లు క్వెషన్ చేసి నిలదీశారు. అది ఆ క్వెషన్ చేయడం కూడా తనకి నచ్చదు. తను ఏది చేస్తే దాన్ని మీరు రైట్ అనాలి. అంటే మీకు మీ పర్సన్ ఏం చేస్తారంటే, మీకు సరైన ఫుడ్డు ఉండదు మీ పర్సన్ దగ్గర. మీకంటూ ఒక లైఫ్ అనేది ఉండదు. మీరు ఎంత వర్క్ చేసినా మీకు ఉండదు. మీ హెల్త్ కేర్ అనేది ఉండదు. మిమ్మల్ని ఎలాంటి మీ పైన కేర్ అనేది ఉండదు. మిమ్మల్ని ఎలా తీసుకుంటారంటే మీ పర్సన్ టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా. ఉంటే ఉండు, నీ కర్మకి వెళ్ళిపోతే వెళ్ళిపో. కానీ నువ్వు వల్ల నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది జరగొద్దు. నేను నా నీయి నాకే, నావి నాకే. నేను నీకు సింగిల్ ఎంపీ కూడా పే చేయను. ఒకవేళ నా నుంచి వెళ్ళిపోయినావనుకో, నువ్వు చెడ్డదానివని స్టాంప్ వేసుకొని పోవాలి. అలాంటి పర్సన్ అన్నమాట. తను తప్పు చేసి తను కరెక్ట్ పర్సన్ కాక మీ పైన నిందలేసేసి మిమ్మల్ని ఒక గేమ్ అనేది ఆడించే పర్సన్ అన్నమాట. మళ్ళీ నువ్వు ఎంతైనా చేసుకో, నాకేం లేదు, సిగ్గు శరం లాంటివి అనే వ్యక్తిత్వం ఉన్న పర్సను. వారికి మల్టీ రిలేషన్స్ ఉన్నవి, టాక్సిక్ పీపుల్ తోటి పరిచయాలు ఉన్నాయి. అంటే తను ఎలా అంటే డబ్బు పారేసి మిమ్మల్ని ఏదైనా నేను చేయగలుగుతా, నా దాంట్లో నువ్వెంత, అంటే తను ఒక ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించడం. అంటే బ్యాక్‌గ్రౌండ్, అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ నౌఎడేస్‌లలో ఎలా ఉంది, ఆహ్, డబ్బు పారేస్తే ఏమైనా వస్తుంది. అంటే అది వైఫ్ వస్తుంది, లవర్ వస్తుంది అనేలాగు కిడ్స్ కూడా వస్తున్నారండి. కొనుక్కుంటూ ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్, అలాంటి థింకింగ్ ఉన్న పర్సన్ అన్నమాట. మొత్తం మనం సినిమాలో చూపెట్టిన లైఫ్ ఎలా ఉంటుందో లైఫ్ స్టైల్, మీ పర్సన్ లైఫ్ స్టైల్ అయితే అలా ఉంటుంది. తను మళ్ళీ ఎదుటి వాళ్ళు చూడడానికి మిమ్మల్ని ఎలా చేస్తారంటే, మీ పర్సన్ ఇంట్లో సైలెంట్‌గా తను చేసేది చేస్తారు. బయటికి తను చేసేది ఎవ్వరికీ కూడా కనబడదు. తను 4 గోడల మధ్యలో ఒక రకంగా ప్రవర్తిస్తాడు. బయట వ్యక్తులతోటి ఎలా మాట్లాడతాడంటే, చాలా డీసెంట్ ఫెలో. చూడడానికి డిగ్నిటీగా వాళ్ళేసుకున్న ఒక మాస్క్ పైన వ పైన వ్యక్తిత్వం ఎలా అంటే మంచి మాస్క్. చూడడానికి మిమ్మల్నే ఎవరైనా, మీరు మెన్ అయినా, వుమెన్ అయినా అసలు మీ నేచరే మంచిది కాదు, గయ్యాలి అనేలాగు, లేదా అంత ర్యాష్ ఫెలో అనేలాగు మీ ప్రవర్తనే ఉంటుంది. కానీ మీ పర్సన్ ఎలా అంటే కోల్డ్ బిహేవియర్ చేసుకుంటూ, తన ఎమోషన్స్ అనేటివి కంట్రోల్ చేసుకుంటూ, మీ దగ్గరనేమో ఒక లయన్ లాగా ఉంటుంది ప్రవర్తన. ఇంట్లో మాత్రము, అంటే ఇంట్లోనేమో లయను, బయట ఎవరన్నా చూడ్డానికి అసలు ఈ వ్యక్తికి అసలు మాటలు వస్తాయా అనేలాగు ఇన్నోసెంట్ లాగా నిల్లుచోని ఇతరులను తన వైపు అట్రాక్ట్ అనేది చేస్తారు. వాళ్ళకి ఏదైనా తన వైపు మాట్లాడడానికి కూడా, వారికి కూడా ఆఫర్స్ అనేటివి, అంటే డబ్బు పరంగానైనా, లేదా ఒకవేళ తను నుంచి ఏదైనా, తను ఒకవేళ పెద్ద మనిషిగా ఎలా అయితే వాళ్ళ నుంచి ఏదైనా డబ్బు, అంటే మళ్ళీ వీళ్ళతోటి వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ వ్యక్తిని ఏం అనలేని సిచ్యువేషన్లో తప్పు అని వాళ్ళకి తెలుసు, కానీ నిలదీసి వీళ్ళు బదనాం కాలేరు కదా, మనకెందుకు
వారి లైఫ్ వారు ఏం చేసుకుంటే మనకెందుకు. ఒకవేళ తను ఏదన్నా చేసి తనేమన్నా అయిపోయిందనుకోండి, ఆ పర్సనే లైఫే ఆగమైపోతుంది. జరిగేది మాత్రం అన్యాయం అని మనకు తెలుసు. అందరితో పాటు మనం చూస్తున్నాం. మనకొచ్చే ప్రాఫిట్ ఏంది? నిలదీసినాం అనుకోండి, మీకెందుకు అని అంటారు. లేదా వారికి మీకు సంబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందా? అని అలా బదనాలు పెట్టే పర్సన్ అన్నమాట. అందువల్ల కూడా మీ కలెక్టివ్ వైపు అయితే ఎవరన్నా మాట్లాడాలన్నా కూడా చాలా భయపడుతూ ఉన్నారు. మీ పర్సన్ చేసేది చాలా మిస్టేక్ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ తనకు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇన్నోసెంట్ లాగా మాస్క్ వేసుకొని, నేను చాలా మంచివాడిని, నేను స్వాతి ముత్యాన్ని, ఐఎమ్ ఏ గుడ్ ఫెలో అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. తను చేసేది, తను ఏమేం చేస్తున్నాడు, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మళ్ళీ తనని అంటే కొందరు ఏం చేస్తున్నారంటే తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవారు, మరి మీ పర్సన్ వెళ్ళిపోయింది కదా, ఆ థర్డ్ పార్టీకి మీకు రిలేషన్ అనేది ఉందని మీ పర్సన్ చెప్పారు కదా, మరి ఇది నిజం కాదా అని అడిగితే మీ పర్సన్ ఏం చేస్తారంటే నిజమే ఉంది అయితే ఏంటి అని. మరి అంటే మీ పర్సన్ ఏం చేస్తారంటే, మరి మీ పర్సనే మీరు చెడ్డవారని చెప్పారు కదా, మరి నిజంగానే మీ పర్సన్ చెడ్డవారా అని అడిగారనుకోండి, కాదు మా పర్సన్ అయితే చాలా మంచిది అని అలా చేస్తారనమాట. అంటే మీరు మీ పర్సన్ గురించి ఎవరి దగ్గరైనా అడిగారనుకోండి, మీరు ఎలా చెప్తారు, మిమ్మల్ని పెట్టిన బాధ మొత్తం పెట్టేసి మీరు ఫ్రస్ట్రేషన్లో తిడతారు. ఎందుకంటే మీకు చేసింది అలాంటి ద్రోహం కాబట్టి. తను ఎలా చెప్తారు తెలుసా? స్వీట్‌గా, చాలా మంచిది, మంచివారు అని చెప్తారు. అలా చెప్పడం వల్ల ఆళ్ళే ఎట్లనో ఉన్నట్టున్నది, అసలు ఈళ్ళు చూడు ఎంత మంచిగా చెప్తున్నారో, అసలు తప్పంతా ఆ పర్సన్‌దే కావచ్చు, తనే గింత కోపం రాకుండా మంచి పర్సను, ఎవరు మాత్రం అలా చేస్తే ఊరుకుంటారు అనేలాగా, అంటే మీ తను సమాధానం చెప్పడం కూడా స్వీట్‌గా చెప్తాడనమాట. అలా చెప్పేయడం మిమ్మల్ని, అంటే మీ ఎమోషన్స్ తోటైతే మీ పర్సన్ అయితే ఆడుకున్నారండి. ప్రజెంట్ కూడా అలాంటి ఎనర్జీస్ తోటైతే ఉన్నారు. మీ గురించి మీరేమైపోయినా తనకు సంబంధం లేదు, నా లైఫ్ నేను చూసుకున్నాను, నా లైఫ్లో నేను మూవ్ అని వెళ్ళిపోతున్నాను, నాకు థర్డ్ పార్టీయే లోకం, థర్డ్ పార్టీతోటే నేను హ్యాపీగా ఉంటా అని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. చాలా నీచమైన పర్సన్ అండి. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి వస్తుందో చూద్దాము. లెటర్స్ అయితే చాలా ఇలా వేసేస్తానండి. ఈ ఎక్స్ ఆర్ ఏ ఐ ఎస్ బి జి వి. ఈ లెటర్స్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. రాశుల పరంగా తీసుకున్నట్టయితే ఎక్కువగా ఏ రాశుల వారికి వస్తుందనంటే కర్కాటక, వృశ్చిక రాశి, మీన రాశి, మిథున, తుల, కుంభరాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి, మేష, సింహ, ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. తను థర్డ్ పార్టీ తోటి ప్యాచప్ అయి ఉండాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే తన చేతులకి మట్టి అంటకుండా మీ నుంచి వచ్చిన ప్రాఫిట్, అంటే తనకి మీరు ఒకవేళ మీది మ్యారేజ్ బంధం అయిందనుకోండి, ఒకవేళ మీరు ఫీమేల్ అయినట్లయితే మీరు డబ్బు, గోల్డ్ అంతా కూడా తనకి ఇచ్చేసి ఉంటారు. అది ఏది కూడా లాస్ కాకుండా మీ జీవితం అనేది టోటల్గా ఎండ్ అనేది అయిపోవాలి. అంటే మీ జీవితం తన చేతిలోనే ముగిసిపోవాలి. మీ లైఫ్లో సంతోషం, హ్యాపీనెస్ అనేది ఉండొద్దు. మీరైతే తనని నిలదీసి తను ఏం చేస్తున్నారని మీరైతే తన లైఫ్ని టోటల్గా అందరికైతే చూపించడం జరిగింది. అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. అంటే మీరు అలా ఎందుకు చేశారంటే మీకు చేసింది ద్రోహం, ఎవరు కూడా చెయ్యరు కదా.
మిమ్మల్ని ఎలా చేసి చూపెట్టారంటే కలెక్టివ్‌ని ఒక హోమ్ టార్చర్ లాగా చేసి చూపెట్టడం అనేది జరిగింది. హోమ్ టార్చర్ అనంటే ఇంట్లో ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేసి చూపిస్తారండి. అంటే అది ఫిజికల్‌గా, మెంటల్‌గా హెరాస్మెంట్‌లనేది చేసి చూపెట్టారు. అది ఆడవారికి చూపెట్టారు, మగవారికి చూపెట్టారు. ఇది ఇద్దరికీ రెజొనేట్ అవుతుందండి. అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఆహ్, ఈ రోజులల్లో ఆడవారు గూడా కొందరైతే చాలా క్రూయల్‌గా ఉంటున్నారండి. వారు గూడా ఇలా చేసి చూపెట్టడం, చాలా ఇబ్బందులకైతే గురి చేయడము, ఆస్తులన్నీ లాగేసుకొని ఇలా చేసి చూపిస్తే మీరు మీ ఒక జీరో క్యాండిడేట్ లాగా ఉండాలి. అది వారు ఏడిపిస్తే మీరు ఏడ్చే పొజిషన్‌లో ఉండాలి. మీరు ఏడుస్తుంటే వాళ్ళకి నవ్వడం ఒక ఆనందం, పైశాచికత్వం అలా అన్నమాట. వారు మళ్ళీ ఏమంటారంటే, "నీవెవడికి కావాలి? మాకు లేవా? అసలు నువ్వెంత మా దాంట్ల" అని క్వెషన్ చేస్తారు తెలుసా అండి. అంత నెగెటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ అన్నమాట. కా ఇతరులు చూస్తే మాత్రం గుడ్, గుడ్. ఓకే. అంటే ఎంతో మేనర్స్ ఉన్న పర్సన్స్ లాగా అయితే ప్రవర్తిస్తారు. చాలా డీసెన్సీగా చూడ్డానికి గూడా మాస్క్ సూపర్‌గా మాస్కేసి వారి గురించి వారు ఎక్స్‌పోజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. లేకపోతే ఒక టైమ్ పాస్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సీ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.